ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యులకు, అందరికీ, మహిళా తల్లులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాం, మరి అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నాయకురాలు మీ అందరికీ ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ మహేశ్వరం నియోజకవర్గానికి చేసినటువంటి యొక్క ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మనం అందరం ఎదురు చూస్తూ మహేశ్వరానికి కేటీఆర్ సార్ రావాలి, మనం అందరం కూడా కలవాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా ఈరోజు మనకు కేటీఆర్ సార్ రావడం మనకు అందరికీ అదృష్టంగా భావిస్తూ మన నియోజకవర్గానికి వచ్చేసినటువంటి ఈ మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చేసినటువంటి కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ జిల్లా నాయకులందరూ కూడా మరొక్కసారి అందరికీ నమస్కారం. ఈరోజు మీ ఊపు చూస్తూ ఉంటే, మీ చైతన్యం చూస్తూ ఉంటే, మీ జోష్ చూస్తూ ఉంటే నియోజకవర్గం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే నేను 15-20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న నియోజకవర్గం, 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి సందర్భంలో ఇంత యువత కానీ, ముఖ్యులు కానీ, పెద్దలు కానీ, మహిళా తల్లులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం, ఈ యొక్క నియోజకవర్గంలో మంచి ఆలోచనలతోటి ఉన్నటువంటి యొక్క యువత చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీ ఎగురుతుంది, జెండా ఎగురుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ముఖ్య 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు మన గౌరవ కేటీఆర్ గారు ప్రజెంటేషన్ తోటి చెప్పడం జరుగుతుంది మనందరికీ. కానీ మనం చూస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లా ఇష్యూ ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందే. రంగారెడ్డి జిల్లా పరిస్థితి ఏ పరిస్థితికి వచ్చిందే అంటే, ఒకరు దయాదాక్షిణ్యాలతోటి నడుస్తున్నటువంటి 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఉనికి లేకుండా చేసి జిల్లాలలో, అన్ని జిల్లాలలో తెలంగాణలోనే ఆదర్శంగా ఉంటూ అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంటూ రంగారెడ్డి జిల్లా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీరందరూ కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఒక నియోజకవర్గాలు, అదేవిధంగా జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి ఆనాడు 2014 నుంచి 2020 వరకు. కానీ ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా దారాదత్తం చేస్తూ ఉన్నటువంటి భూముల విషయంలో ఎక్కడ ఎవరికి చేస్తూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో పిచ్చి తుగ్లక్ ఆలోచనలతోటి ముందుకు పోతున్నటువంటి రంగారెడ్డి జిల్లాను ఇవాళ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి బాధ వేస్తూ ఉంది. ఆనాడు 78లో జిల్లా ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా ఉనికి బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం 78లో ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేస్తే, ఇవాళ ఈ రంగారెడ్డి జిల్లాలో ఆర్థిక స్తోమత పెరిగిన తర్వాత 50% బడ్జెట్లోనే 50% రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దారాదత్తం చేసి ఎవరికో న్యాయం చేయనటువంటి పరిస్థితి, ఇవాళ ఆ ఉనికి లేకుండా పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంతమంది ఉన్నారు, మనం అందరం కూడా రియల్ ఎస్టేట్ చేసి బ్రహ్మాండంగా ఆర్థిక స్తోమత పెంచుకున్నాం. అవునా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి, చేతులు లేపట్టండి, ఎవరు వాస్తవానా కాదా ఇది ఒకసారి. కానీ ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందా అంటే, ఉన్నటువంటి సంపద లేదు కాదు, ఉన్నాయి అమ్ముకుందామన్నా లేకపోతే ఏమైనా కొందామన్నా ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్తోమత 2.5 సంవత్సరాల్లో క్షీణించే దశకు వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాను చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి రావడం జరుగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఛాలెంజ్ ఈ స్టేజ్ మీద వాళ్ళకే ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీ ఎక్కడ కడతారని నేను అడుగుతా ఉన్నా. మీరందరూ మహేశ్వరం వాళ్ళందరూ ఫ్యూచర్ సిటీలో కలపాలా అయ్యా, మీకు అందరు చెప్తా ఉన్నాం. మళ్ళీ యథావిధిగా ఎన్ని మండలాలు ఉన్నాయి అదే మండలాలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి అదే పద్ధతిలో ఉంటాయి. రేపు రాబో కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఎవరో తీసుకుపోయి ఎక్కడో బట్టి ఏ ఫిలిం యాక్టర్లకో లేకపోతే జంతువులకో దీనికో అంబానీకో లేకపోతే ఇంకొవరికో పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది.
ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు తీసుకున్న 14,000 ఎకరాలు కాదు, ఇంకా 30,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నాడట. ఆ 30,000 ఎకరాలు ఎవరివి, ఎక్కడ, ఏంటిది అని అంటే నానా గోసపడతా ఉన్నారు. ఆనాడు తాతలు తండ్రులు సంపాదించుకొని పుస్తలు అమ్ముకొని భూమి 1-2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకున్నట వాళ్ళందరినీ కూడా, కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. అసలు ఏం చేస్తావా అని అడిగితే ఎవరైనా జవాబు అడిగి చెప్పే పరిస్థితిలో లేడు. అసలు ఫ్యూచర్ సిటీ అంటే తీసుకొచ్చేది సైబరాబాద్ ఆనాడు ఉన్నటువంటి మనకున్న సందర్భంలో చూస్తూ ఉంటే 2001-2002లో మనకున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు సైబరాబాద్ ఏర్పాటు చేశారు. ఇవాళ వరకు 30 ఏళ్ళు అవుతా ఉంది సైబరాబాద్ ఏర్పాటు చేసి. 50% దాంట్లో డెవలప్మెంట్ అయినటువంటి పరిస్థితి 30 ఏళ్ళు. ఇవాళ 5 ఏళ్లలో మనకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తా ఉన్నాడు. న్యూయార్క్ చేస్తాను, ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ చేస్తాను, అదేవిధంగా మన సింగపూర్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు సమంజసం, ఎక్కడ సమంజసం? మెట్రో అని చెప్పాడు, ఆ మెట్రో కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఏ పని చేసినా ఫ్యూచర్ సిటీలో ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అర్థం లేని పనులు చేస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక దిక్సూచి ఏదైనా చేద్దామనే ఖచ్చితంగా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా అస్తవ్యస్తంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసే పరిస్థితి కనబడతా ఉంది. అయ్యా, మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఉండే, ఆనాడు కార్పొరేషన్లు ఉండే, మరి ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపి మన యొక్క మండలాలు కానీ, మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అన్ని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపి పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఎక్కడ పోతా ఉన్నది జిహెచ్ఎంసీ ఈ ఏరియా అంతా అంటే తీసుకుపోయి చార్మినార్ జోన్లో పడేసినటువంటి సందర్భం. ఎవరైనా మన మేయర్ అవుతాడా అని నేను అడుగుతా ఉన్నా. మన కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మేయర్ అవుతారా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోతా ఉన్నది, ఏడ చేస్తా ఉన్నారు? ఇప్పటికే ఎన్నో అరాచకాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాబో కాలంలో చాలా ఇబ్బందుల పాలవుతాం ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళొకసారి ఆలోచన చేసి ఏదైతే నువ్వు డివిజన్లు తయారు చేశావో అది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ రూరల్ ఏరియాలో ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఏదైతే నువ్వు చేసి మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిని, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో కిషన్ రెడ్డిని, అదేవిధంగా రాజేంద్ర నగర్లో ఇంకెవరినో నష్టం చేయాలనే ఆలోచనలతోటి అస్తవ్యస్త తయారు చేస్తూ ఉన్నావు. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ 4 డివిజన్లు కాన్స్టిట్యున్సీలు తీసుకుపోయి ఒకటి చార్మినార్లో కలపడం జరిగింది, ఒకటి మల్కాజ్గిరిలో కలపడం జరుగుతూ ఉంది, ఒకటి సైబరాబాద్లో కలపడం జరుగుతూ ఉంది, అదే ఫ్యూచర్ సిటీలో కలపడం జరుగుతూ ఉంది. అంటే పరిస్థితి ఏ కాడికి తీసుకొచ్చారంటే జిల్లానే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అప్రమత్తం కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ 2 ప్రోగ్రాంలు సార్ కేటీఆర్ సార్ మనకు చెప్పడం జరుగుతుందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర